హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. నేను మీ అనుష. బెట్టింగ్ యాప్స్ అనేది టాలీవుడ్లో ఎంత దుమారం రేపిందో మనకు తెలుసు. దీనికి సంబంధించి చాలా మంది మీద కేసులు నమోదయ్యాయి. ఈడీ విచారణకు హాజరవ్వాలని కూడా పలు సెలబ్రిటీస్కి నోటీసులు అందడం జరిగింది. అంటే వీరిలో మనం చూసుకుంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, యూట్యూబర్స్ కానీ, లేదంటే బుల్లితెర ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ ఉన్నారు. ఆ తర్వాత పెద్ద నటుల లిస్ట్ కూడా మనకి రావడం జరిగింది. అందులో ప్రకాష్ రాజ్, అలాగే రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి వీళ్ళ పేర్లు బాగా వినిపించాయి. అయితే గత వారం క్రితం మనం చూసుకుంటే ప్రకాష్ రాజ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయన ఆ ఈడీ విచారణలో అడిగిన ప్రశ్నలన్నింటికీ నేను సమాధానం చెప్పాను. అయితే తదుపరి విచారణ ఎప్పుడు రావాలి అనేది నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఈడీ అధికారులు ఇవ్వలేదని చెప్పడం జరిగింది. అయితే తాజాగా విజయ్ దేవరకొండ కూడా ఈడీ విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండను ప్రశ్నిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఏంటంటే ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు, అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే అనఫిషియల్ బెట్టింగ్ యాప్స్ నుంచి మీకు ఎలాంటి కమిషన్ వచ్చింది అన్న విషయాల్ని ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. మరి ఇంకా ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలా విజయ్ దేవరకొండ ఈ విచారణను ఎదుర్కొంటున్నారు అనేది ఇంకా క్లారిటీ రావాల్సింది. అంతేకాకుండా ఇంకా రానా దగ్గుబాటికి, మంచు లక్ష్మికి కూడా ఆల్రెడీ ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. రానా దగ్గుబాటికి నెల 11న విచారణ హాజరవ్వాల్సింది. అలాగే మంచు లక్ష్మి కూడా ఈ నెల 13న హాజరవుతారు. మరి విజయ్ దేవరకొండకి ఏ క్వశ్చన్స్ అడుగుతారో అలాంటి క్వశ్చన్స్ వీళ్ళు కూడా ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే వీళ్ళు ప్రమోట్ చేసినవి అనఫిషియల్ బెట్టింగ్ యాప్స్ కాబట్టి దీనివల్ల అనేక మంది మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన యువకులు కానీ, యువతులు కానీ, లేదంటే బాగా పేదవారు కానీ ఈ యాప్స్ని నమ్మి వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల వీళ్ళు ఇంత స్టార్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల వాటిని నమ్మి వీళ్ళందరూ యూజ్ చేసి చాలామంది అప్పుల పాలైపోవడం, ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు పోలీసు అధికారులు. ఈ నేపథ్యంలోనే ఈడీ వీళ్ళందరికీ కూడా విచారణకు హాజరవ్వాలని చెప్పడం జరిగింది. మరి ఈ విచారణలో ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ ఎదుర్కొంటున్నారు, వీటికి వీరు సరైన సమాధానాలు చెప్తున్నారు. ఓకే, న్యాయపరంగా వీళ్ళు వెళ్ళినప్పుడు ఒకవేళ వీళ్ళు నిజంగా తెలియకుండానే అనఫిషియల్ అని తెలియకుండా ఒకవేళ ఇలాంటి మిస్టేక్ వీళ్ళు చేస్తుంటే మాత్రం తదుపరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో తెలియాల్సి ఉంది. అలాగే వీళ్ళకి తెలిసి కూడా ఇలాంటి ప్రమోషన్స్ వీళ్ళు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి న్యాయపరంగా ఖచ్చితంగా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. మరి చూద్దాం ఈ విషయంలో విజయ్ దేవరకొండకి ఎలాంటి క్వశ్చన్స్ ఎదురయ్యాయి, విజయ్ దేవరకొండ ఏ విధంగా జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నారు అనేది మరి కొంతసేపట్లో మనకు తెలియాల్సి ఉంది.